ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ట్రాంక్విల్ లివింగ్ హెవెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ ఒక కొత్త రెసిపీతో వచ్చాను. దీనిని కుకింగ్ రాని వాళ్ళు, బ్యాచులర్స్, వంట చేయడానికి కష్టం అనుకునే వాళ్ళు ఈజీగా చేయొచ్చు ఈ రెసిపీని. మరి ఆ రెసిపీ ఏమిటి అని అంటే అదే చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక మీడియం సైజుడ్ ఆనియన్, ఒక మీడియం సైజుడ్ టొమాటో, 8 to 10 గార్లిక్స్, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటాస్ని నేను చూపించిన విధంగా చాప్ చేసుకోవాలి. అలాగే గార్లిక్ని క్రష్ చేసుకోవాలి. కడాయి లేదా ప్యాన్ తీసుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం పొడియం లేదా పోపు దినుసులు వేసి, ఆవాలు చిటపట అయిన తర్వాత అందులోకి కర్రీ లీవ్స్ వేసి వేపుకోవాలి. తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్రష్డ్ గార్లిక్ వేసి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. తరువాత టమాటోస్ని వేసి టమాటా మెత్తగా అయ్యేంత వరకు వేపాలి. టమాటా మెత్తపడిన తర్వాత అందులోకి చికెన్ వేసి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ కొరియాండర్ పౌడర్, మీ దగ్గర చిల్లీ కొరియాండర్ పౌడర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ వేసుకొని, అలాగే తగినంత సాల్ట్ వేసి 5 నిమిషాల వరకు వేపుకోవాలి. తరువాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. పోయి ఇలా చికెన్ దగ్గరికి వచ్చాక అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం దించే ముందు చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసుకొని సర్వ్ చేస్తే అంతే, చికెన్ ఫ్రై ఈజ్ రెడీ.